రాయలసీమకు మరి ప్రత్యేకించి హంద్రీ నివాధార మరి ఆ యొక్క ప్రాంతానికి అంతటిని కూడా సాగునీరు త్రాగునీరు అందించాలని ఉద్దేశంతో దగ్గర 2,500 కోట్ల రూపాయలు తోటి ఏదైతే హంద్రీ నివాకు సంబంధించినటువంటి పనులు మరి ఏదైతే ఈ యొక్క డిసెంబర్ నెలలోనే ప్రారంభించుకుని అది కూడా మరి 2025 జూన్ కల్లా మరి కనీసం ఆ హంద్రీ నివా నుంచి 3,850 క్యూసెక్కుల నీరు మరి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కానీ, అదేవిధంగా అత్యంత వెనుకబడినటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి వెలిగొండ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి దీని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మరి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ఇంకా బ్యాలెన్స్ పనులు ఏవైతే పూర్తి చేయాలో అవన్నీ కూడా మరి ఒక షెడ్యూల్ ప్రకారం రూపొందించుకుని 2026 జూన్ కల్లా ఆ వెలిగొండను కూడా పూర్తి చేసి ఆ జలాలు ఆ ప్రకాశం జిల్లాకి అందించాలనేటువంటి ఆలోచనతో కానీ, అదేవిధంగా ఏదైతే చింతలపూడి ఎత్తిపోతల పథకం మరి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ఆ రోజు ఈసీ మరి తీసుకోలేనిటువంటి స్థితిలో మరి ఏదైతే ఆ సుప్రీంకోర్టు కూడా గత ప్రభుత్వంలో ముట్టిగాయలు ముట్టినటువంటి పరిస్థితుల్లో మరి ఏదైతే 70 కోట్ల రూపాయలు ఏదైతే గత ప్రభుత్వంలో మరి యొక్క చింతలపూడి ఆ ఎత్తిపోతల పథకం సంబంధించి ఏదైతే ఫైన్ విధించడం జరిగిందో మరి అటువంటి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఏదైతే లేకుండా గత ప్రభుత్వం ఏదైతే నిర్వాహకం చేసిందో వాటన్నిటి నుంచి కూడా మళ్ళీ ఆ సవాళ్ళని అధిగమించి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా తీసుకుని మళ్ళీ ఆ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆ బ్యాలెన్స్ని కూడా పూర్తి చేసి ఆ యొక్క గోదావరి జలాలు ఆ యొక్క నాగార్జున సాగర్ మరి లెఫ్ట్ కెనాల్ ఆయకట్టుకు స్థిరీకరణ ద్వారా మళ్ళీ ఆ శ్రీశైలంకి బ్యాక్ వాటర్ అందించి రాయలసీమకు అందించేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేటువంటి విషయంలో కానీ, వీటన్నిటికీ మించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయం నదుల అనుసంధానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి మరి ఏదైతే ఈ యొక్క నదుల అనుసంధానం ఏదైతే ఉందో దానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలనేటువంటి ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంటే గోదావరి నుంచి మరి కృష్ణా నుంచి ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ రైట్ కెనాల్కు మరి అక్కడ నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఏదైతే మరి ఈ యొక్క బనకచర్ల రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లడం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతటినీ కూడా సస్యశ్యామలం చేసేటువంటి విధంగా గోదావరి పెన్నా లింక్ ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మరి యొక్క సాగునీటి సంఘాల ఎన్నికల్లో మరి ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా ఏకగ్రీవంగా మా వైపు నిలబడినటువంటి ప్రక్రియలో మరింత మరి పటిష్టంగా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటామని చెప్పి తప్పనిసరిగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంటే ఏదైతే 1 సంవత్సరం అధిక వర్షాలు పడినా వరదలు వచ్చినా రాబోయేటువంటి 2-3 సంవత్సరాల వరకు కూడా రాష్ట్రంలో కరువు అనేది ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన. అంటే ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసిబట్టి ఆఖరి ఎకరం వరకు ఆఖరి ఆయకట్టు వరకు కూడా నీరు తీసుకెళ్లాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఆశయం ఏదైతే ఉందో అది ఈ యొక్క సాగునీటి సంఘాల ద్వారా నెరవేరుతుందనే విషయాన్ని కూడా మీ ద్వారా మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలలో అటు టీసీల దగ్గర నుంచి ఈరోజు ప్రాజెక్ట్ కమిటీల వరకు కూడా ఏకగ్రీవంగా కూటమికి అండగా నిలబడినందుకు మరి యొక్క రైతాంగానికి అందరికీ కూడా మరొక్కసారి పేరున కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.